హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీజీఎస్ అకాడమీ యాప్. మనం సుప్రీంకోర్టు తీర్పుల్లో 2024 విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇక మీదట సుప్రీంకోర్టు యొక్క వెరీ ఫేమస్ తీర్పులు అన్నీ డిస్కస్ చేద్దాం ఈ కోర్సు లోపలనే. సో ఫస్ట్ చూస్తే మేనకా గాంధీ కేసు అండి, వెరీ ఫేమస్. సో మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978. సో మనకి కొన్ని కేసుల యొక్క ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి కేసుని 5 అంశాలుగా విభజన చేస్తాం. ఫస్ట్ కేసు నేమ్ ఏంటి, సెకండ్ కేసు యొక్క సబ్జెక్ట్ ఏంటి, అంటే కేసులో ఏ అంశాన్ని ఆ పిటిషనర్ ప్రశ్నిస్తున్నారు, రాజ్యాంగబద్ధ అంశాన్ని చట్టబద్ధ అంశాన్ని లేదా రెండింటిని. మూడవది ఈ కేసు మన సిలబస్లో ఎక్కడ ఉంది, సిలబస్కి మనం దీన్ని అప్లై చేసుకోవాలి. ఫోర్త్ది కేసు యొక్క అవుట్కమ్ ఏంటి, సుప్రీంకోర్టు ఏమని చెప్పింది. ఫిఫ్త్ది కేసు యొక్క ఎఫెక్ట్ ఏంటి, సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రాజ్యాంగంలో చట్టంలో మార్పు వచ్చిందా లేదా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కేసు పేరు మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978. సబ్జెక్ట్ ఏంటి అంటే సబ్జెక్ట్ మనకి పర్సనల్ లిబర్టీ. ఇది ఆర్టికల్ నెంబర్ 21 కిందికి వస్తుందండి. 21 కిందికి వస్తుంది. దాంతోపాటు సుప్రీంకోర్టుకి చట్టాన్ని ప్రశ్నించే అధికారం ఉందా లేదా అని చెప్పేసి తనిఖీ చేయమని మేనకా గాంధీ సుప్రీంకోర్టుని కోరుతుంది. స్వేచ్ఛ హక్కు ఉన్నది. ఇది 21లో అంతర్భాగమా కాదా, అంటే నేను విదేశాలకు వెళ్ళాలని చెప్పేసి అనుకున్నా, ప్రభుత్వం అడ్డగించింది, నాకు విదేశాలకు వెళ్ళే హక్కు ఉందా లేదా, ఉంటే అది ఆర్టికల్ నెంబర్ 21 పర్సనల్ లిబర్టీ కిందికి వస్తుందా రాదా అని చెప్పేసి తనిఖీ చేయమని సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. సిలబస్ ఏంటి మనకు చూస్తే ఇది కంప్లీట్గా మనకు ఆర్టికల్ నెంబర్ 21 కిందికి వస్తుంది. 21 ఏమంటుందంటే రైట్ టు లైఫ్. నువ్వు జీవించే హక్కుతో పాటు పర్సనల్ లిబర్టీ కూడా కలిగి ఉన్నావు. బట్ ఎక్సెప్ట్, ఏంటి ఎక్సెప్ట్, మనకి మినహాయింపు ఉన్నది. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, చట్టము చేత నీ పర్సనల్ లిబర్టీని, నీ రైట్ టు లైఫ్ని లాక్కోవచ్చు. ఎట్లా, చట్టం ద్వారా మాత్రమే లాక్కోవచ్చు. 21 ఆర్టికల్ అదే చెప్తుంది మనకు. ఇప్పుడు ఏంటి అంటే ఈమె పాస్పోర్టు ఈ ఢిల్లీ పోలీసు వాళ్ళు సీజ్ చేస్తారు. కారణం ఏంటి అంటే కంప్లీట్గా జనరల్ ఇంట్రెస్ట్ లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనం దృష్ట్యా నీ పాస్పోర్ట్ సీజ్ చేస్తున్నాం, విదేశాలకు వెళ్లకుండా అడ్డగిస్తున్నాం అని చెప్పేసి ఢిల్లీ పోలీసులు ఆమెకు చెప్తారు. ఆమె సుప్రీంకోర్టుకు వెళ్తుంది, నా పర్సనల్ లిబర్టీని వీళ్ళెందుకు ఆపారు, చట్టంలో ఏముంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఉన్నది. వాట్ ఈస్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్, దెర్ ఇస్ నో డెఫినేషన్. మీరు సుప్రీంకోర్టు గారు కదా, ఫస్ట్ మీరు లాని తనిఖీ చేయండి. ఆర్టికల్ 21 కిందికి ఈ రైట్ టు అబార్డ్, విదేశాలకు వెళ్ళే హక్కు ఉందా లేదా అని చెప్పేసి సుప్రీంకోర్టుని ప్రశ్నిస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టు ఇంతవరకు ఈ కేసు కంటే ముందు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్పేసి దీన్ని మాత్రం ఫాలో అయింది. వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే దేర్ ఈజ్ ఏ లా, ఒక చట్టం ఉంది, దేర్ ఈజ్ ఏ ప్రొసీజర్, ఒక విధానం ఉన్నది. అది ఫాలో అయినలా లేదా, సుప్రీంకోర్టు అంతవరకే చూసింది ఇన్ని రోజులు. వెరీ ఫేమస్ కేసు మనకి ఇక్కడ అవసరం లేదు, కానీ ఏకే గోపాలని కేసు అని చెప్పేసి ఉంటుంది. అందులో పీఈబీఎల్ని సమర్థిస్తుంది. దేర్ ఈజ్ ఏ లా, దేర్ ఈజ్ ఏ ప్రొసీజర్, ఫాలో అయినలా లేదా అంతవరకే చూస్తుంది. చట్టంలో లొసుగుల్ని పట్టించుకోదు సుప్రీంకోర్టు ఇంతవరకు. బట్ ఈ రోజు నుంచి సుప్రీంకోర్టు దీన్ని కాకుండా కొత్త సిద్ధాంతాన్ని భారత రాజ్యాంగం లోపల ఆవిష్కరించింది. దాని పేరే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పేసి పిలుస్తాం. అంతవరకు ఈ కేసు కంటే ముందు సుప్రీంకోర్టు యొక్క వ్యూ ఏంటి అంటే నారో మైండ్, చిన్న మైండ్, ఓన్లీ ఈ పీఈబీఎల్ ఫాలో అయింది, లాని ఫాలో అయిందా లేదా, ఫాలో అయితే ఎస్ కరెక్టు, లేకుంటే ఇన్కరెక్టు. లాని తనిఖీ చేయలేదు, లా అనేది ఫేర్గా ఉందా అన్ఫేర్గా ఉందా పట్టించుకోలేదు. బట్ ఈ రోజు నుంచి సుప్రీంకోర్టు కొత్త సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన దాని పేరే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పేసి పిలుస్తాం. అంటే లా ప్రకారం చేసినలా కాదు, ముందు లాని మేము టెస్ట్ చేస్తాం. లా ఇట్ కెన్ బి అన్ఫేర్గా ఉండవచ్చు, ఉంటే మేము తనిఖీ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల్ని విస్తరించింది. మనకి పీఈబీఎల్ వచ్చేసి ఈ కాన్సెప్ట్ వాస్తవంగా ఇంగ్లాండ్ కాన్సెప్ట్ అండి, ఇంగ్లాండ్ కాన్సెప్టు. డిపిఎల్ కాన్సెప్టు ఇది యుఎస్ఏ కాన్సెప్టు. మనం స్వీకరించింది ఇంగ్లాండ్ నుంచి కాదు, జపాన్ నుంచి. దీంట్లో ఏముంటుందంటే చట్టము ద్వారా
ఈ జీవించే హక్కుని, ఈ స్వేచ్ఛ హక్కుని లాక్కోవచ్చు, చట్టం ద్వారా మాత్రమే లాక్కోవచ్చు. చట్టాన్ని తనిఖీ చేయం మనము. ఇక్కడేముంటుంది అంటే ఫస్ట్ లా అనేది మస్ట్ బి ఫెయిర్, లా ఫెయిర్గా ఉండాలి. లా ఫెయిర్గా లేకుంటే ఫస్ట్ లాని కొట్టిపడేస్తాం మేము. అదే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. సుప్రీంకోర్టు ఈ కేసు లోపల అమెరికా యొక్క డిపిఎల్ని స్వీకరించింది. ఆస్కా దిన్ నయా ఇతిహాస్ లిఖో అని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అప్పుడు మాట్లాడతాడు. ఏమంటాడంటే సుప్రీంకోర్టు ఈ రోజు నుంచి కొత్త వ్యూ తీసుకుంటుంది, పెద్దగా మైండ్ చేసుకుంది, దాని పేరే డిపిఎల్ అని చెప్పేసి పిలుస్తాం. లా ప్రకారం చేసినలా కాదు, ఫస్ట్ లా తనిఖీ చేస్తాము, లా కరెక్ట్ ఉన్నప్పుడు లా ప్రకారం చేసినలా లే అని చెప్పేసి చూస్తామని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అప్పుడే రైట్ టు అబార్డ్ అంటే విదేశాలకు వెళ్ళే హక్కు ఆర్టికల్ నెంబర్ 21లో అంతర్భాగం అని చెప్పి చెప్పింది. సో మీకు విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే అప్పుడేమో 19(1)D అని చెప్పేసి వస్తుంది, విదేశాలకు వెళ్ళే హక్కు ఏమో 21 కిందికి వస్తుంది. రెండు సేమ్ కాదు. రైట్ టు మూమెంట్ వచ్చేసి విత్ ఇన్ ద ఇండియా అంటే మనకు 19(1)D వస్తుంది. అవుట్ సైడ్ ఇండియా అంటే 21 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంత సుప్రీంకోర్టు న్యారో మైండ్ అండి. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా, లా ఉన్నది, ప్రొసీజర్ ఉన్నది. సుప్రీంకోర్టు ఏం చూస్తుంది, ఫాలో అయినా లేదా, లాని పట్టించుకోదు. ఇక్కడ ఏంటిది, ఫస్ట్ లాని తనిఖీ చేస్తుంది, లా మస్ట్ బి ఫెయిర్ అని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానం చేస్తాడు. చిన్న స్టోరీ చూస్తే మన రాముడు కథ ఉంటుంది. రాముడు స్నానం చేసి ఒక కప్పని తొక్కుతాడు. కప్ప రాముడికి చెప్పుకోదు. కింద చూసి అప్పుడు రాముడు గమనించి, అయ్యో కప్ప తొక్కితే నువ్వు అడగొచ్చుగా నన్ను అని చెప్పేసి అంటే కప్ప ఏమంటుంది అంటే, ఎవరన్నా ఇబ్బంది చేస్తే రాముడికి చెప్పుకుంటారు, రాముడు ఇబ్బంది చేస్తే ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి అంటేది. ఇక్కడ చట్టమే ఇబ్బంది చేస్తుంది మనకు. అది ఎగ్జాంపుల్. లేకుంటే ఇంకోటి మన ఎగ్జాంపుల్ చూస్తే ఇది ఒక తొట్టి అండి, ఇది ఒక పైపు, ఇది ఒక పైపు. సో ఇక్కడ చూస్తే మనకు కంప్లీట్గా ఇది లా అనుకోండి, ఇదేమో ఒక ప్రొసీజర్ అండి. సో నువ్వు పైపు సరిగ్గా లేదు, సారీ ఈ తొట్టి సరిగ్గా లేదు, నువ్వు వాటర్ పట్టినప్పుడు ఎక్కువ స్మెల్ వస్తుంది. సో పైప్ మార్చినవు, మళ్ళీ కొత్త పైప్ పెట్టినవు, మళ్ళీ స్మెల్ వస్తుంది. సో పైపు ఎన్నిసార్లు మార్చినప్పటికీ స్మెల్ అయితే పోలేదు, వాటర్ స్మెల్ పోలేదు. కారణం ఏంటి అంటే ఆ లాలో మనకి ఫస్ట్ లోపం ఉన్నది. ఫస్ట్ నువ్వు లాని తనిఖీ చేయాలి, ఈ ప్రొసీజర్ని కాదు, ఈ లాని ఫస్ట్ తనిఖీ చేయి. ఆ ట్యాంక్ ఫస్ట్ కడుగు, తర్వాత పైప్ కడుక్కోవచ్చు మనం. ట్యాంకే ముందే లోపాలు ఉంటే నువ్వు ఎన్ని పైపులు మార్చినా ఉపయోగం ఉండదు. సుప్రీంకోర్టు ఇది ఎగ్జాంపుల్ చెప్తుంది. సో ఇదే మనకు ఏది మేనకా గాంధీ కేసు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్టికల్ నెంబర్ 21ని ఏమని చెప్పింది అంటే రైట్ టు అబార్డ్ అని చెప్పి చెప్పింది. దాంతోపాటు ఇప్పటి నుంచి అమెరికా కాన్సెప్ట్ డిపిఎల్ని మేము ఫాలో అవుతాము. ఎస్ దెర్ ఈజ్ ఏ పిఈబిఎల్. ఇది కాన్సెప్ట్ ఎక్కడిది, ఇంగ్లాండ్ది, మనం తీసుకుంది జపాన్ నుంచి. డిపిఎల్ వచ్చేసి అమెరికా నుంచి. ఇది మనకు వెరీ ఫేమస్ కేసు. సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను విస్తరించింది. విదేశాలకు వెళ్ళే హక్కు కూడా ఆర్టికల్ 21లో పార్ట్ అని చెప్పడం జరిగింది ఈ కేసు లోపల. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మరింత మంచి కేసుతోని ముందుకు వద్దాం.